తిరుచనూరు పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తిరుపతి రూరల్ మండలం ఈవోపీఆర్డీ మాధురి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తిరుపతి రూరల్ మండల ఈవోపీఆర్డీ మాధురి తెలిపారు. పంచాయతీ ఆవరణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై గ్రామస్తులకు అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలను గురించి ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఎంతో పట్టుదలతో ఒక కార్యక్రమాన్ని నిర్దేశించింది. ఇది మన ప్రతి నెలలో 3వ శనివారం ఒక థీమ్ తో మనము స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని మనము నిర్మాణించుకోవడానికి దాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ తయారు చేసుకోవడానికి మనం ప్రతి 3వ శనివారం ఒక థీమ్ తో వస్తాం. అలాగే ఈ 3వ శనివారం మన థీమ్ ఏంటి అంటే బ్యానింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. అంటే ప్లాస్టిక్ ఒకసారి ఎలా అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనగా మనకి ఒక షాప్ కి వెళ్ళినప్పుడు ఒక థిన్ పేపర్ కవర్ తో వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ ని మళ్ళీ వాడుతుంటాం. మనం వాళ్ళ లేకుండా ఒక్కసారి దాన్ని తీసుకున్నాము అంటే మన వాళ్ళు తీసుకొని డిస్పోజ్ చేసేస్తుంటారు. దీనివల్ల ప్లాస్టిక్ ఒక ఉపయోగం బాగా పెరిగిపోతా ఉంది. తక్కువ ఖర్చు, ఒకసారి వాడేసి పడేస్తుంటారు. ఈరోజు మనం ఒక చిన్న డ్రైన్స్ చూస్తున్నా కూడా దీంట్లో మన ప్లాస్టిక్ కనిపిస్తా ఉంది. ఇలాగే మనం ఒక చిన్న ఈ ప్లాస్టిక్ ఎంత దూరం వెళ్తా ఉందంటే మనం తినే ఫుడ్ చైన్ అంటే ఒక చిన్న చేపలు తీసుకోవాలన్నా కూడా దాంట్లో కూడా ఇవి తీసామంటే వాటిలో కూడా మనకు మైక్రో ప్లాస్టిక్ అనేవి కనిపిస్తా ఉన్నాయి. ఈ విధంగా మనం తినే ఆహారం కూడా కలుషితం అయిపోతా ఉంది. మనం తీస్తున్న నీరు కలుషితం అవుతా ఉంది. ఈరోజు భూగర్భ జలాలు ఆవిరైపోతున్నాయి. తిరిగి వాటిని మళ్ళీ మనం నివృత్తి చేసుకోవాలి అంటే ప్లాస్టిక్ భూమిని అంతా కవర్ చేస్తా ఉంటే పడుతున్న నీటి చుక్క మనకి భూమి లోపల కూడా వెళ్ళట్లేదు. సో ఇంత మనం వచ్చే భావితరాలకి మనం ఇచ్చే ఒక భూమి అంటే ఒక స్వచ్ఛాంధ్రాన్ని మనం దీని గురించి మన ముందు చూపుతో మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆవిష్కరించిన ప్రోగ్రామ్ ఇది. దీనిలో భాగంగా ఈసారి మనం మన గ్రామ సభ కూడా కండక్ట్ చేసుకున్నాము. తిరుచానూరు వాళ్ళు ఈ గ్రామ సభలో తీర్మానించుకున్నాము. ఏమనగా ప్లాస్టిక్ ని నిర్మూలించడానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. అలాగే తోపుడు బండ్లు షాపుల వాళ్ళు ఎలాంటి ప్లాస్టిక్ ని వాడకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పటి నుంచి ఒక క్రమబద్ధీకరణ చర్యలు ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తో ఎలాంటి ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. దానికి తిరుచానూరు గ్రామ ప్రజలు అలాగే మన స్వచ్ఛాంధ్రలో మన ఆంధ్రప్రదేశ్ గ్రామ ప్రజలు అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మా స్టాఫ్ కూడా అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని భాగస్వామ్యం అయ్యి స్వచ్ఛాంధ్రకి అందరూ పట్టుదలతో సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.